బిల్లు ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అనేది మన బీసీలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే బీసీ బిల్లు పెడితేనే ఓటేస్తామనేసి అందరూ పక్కా ఉండాలి. బీసీలే ఓటేయాలనేది నా డిమాండ్ కూడా. ఎందుకంటే బీసీల ముందుకు వెళ్ళాలంటే బీసీ బిల్లు అనేది ముందుకు రావాలి. మళ్ళీ మహిళా రిజర్వేషన్లో కూడా బీసీ మహిళా రిజర్వేషన్ అనేది పెట్టాలి. ఎందుకంటే మహిళా బిల్లు వచ్చినంత మాత్రాన సరిపోదు, మళ్ళీ ఓసీలకి వాళ్ళ భార్యలకి ఇస్తారు. బీసీ బిల్లులో మహిళా బిల్లుని కేటాయించాలి. ఓటర్లందరికీ నా విన్నపం ఏంటంటే బీసీ బిల్లును ఆమోదించే విధంగా ప్రతి ఒక్కళ్ళు నోరు తెరవండి. ఒక మాట వచ్చిన లీడర్లకి ఆ విషయం అనేది మనం ఫైట్ ద్వారాగా చెప్తే ఏంటంటే వాళ్ళలో మన వణుకు అనేది ఉండాలి. అలా లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. మేడం, కేంద్రం చేస్తాను, బీసీ సప్లాన్ తీసుకొస్తాను, తర్వాత బీసీలకు సపరేట్ ఒక కమిటీ కూడా కమిషన్ చేస్తాము, ఒక సిట్టింగ్ జడ్జి చెప్పారు. కేంద్రం మరి సానుకూలంగా ఉందా లేదా, ఓన్లీ మాటలకే పరిమితమైన అనుకుంటున్నాం? కేంద్రం అయితే సానుకూలంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఆ మాటలు అంటున్నారు. మనం గట్టి లేకపోతే ఎలక్షన్ తర్వాత ఆ మాటలు పక్కన నీళ్ళలో కలిపేస్తారు. కానీ బీసీలంతా ఓటు బ్యాంక్ ఏంటంటే బీసీలది ఎక్కువ ఉంది. అందుకనోసం ప్రతి రాజకీయ పార్టీ బీసీకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. కానీ తర్వాత వీళ్ళంతా మాట తప్పే రకాలే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అదే చెప్పుకుంటూ వస్తారు. అందుకని బీసీలంతా ఐక్యంగా ఉండాలి. ఈ విషయాన్ని బీసీ బిల్లు పాస్ కావాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో డిమాండ్ చేయాలనేది నా విన్నపం. ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీసీల అభ్యున్నతికి ఎలాంటి ప్రణాళిక మీరు ఆలోచిస్తున్నారు? బీసీలలో సీట్లు కంపల్సరీ బీసీలకు ఉండాలి. అన్ని రిజర్వేషన్లు ఓసీకి రిజర్వేషన్ ఇస్తారు 10%. బీసీలో చాలా కులాలు ఉన్నాయి, కానీ ఎందుకు రిజర్వేషన్ వద్దనుకుంటారు అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళ పెత్తనం అనేది పోతుంది అనేసి బీసీలు ఎక్కడైతే మన కులగణన జరిగితే అంత ఓసీలు